ప్రాబ్లం ఏంటి అంటే అమర్నాథ్ గారి స్టేట్మెంట్ మీరు వినిపిస్తున్నప్పుడే మాకు నవ్వొచ్చింది. ఉమ్, అంటే అప్పట్లో గవర్నెన్స్ ఎంత బాధ్యతాయుతంగా రాష్ట్రం కోసం చేయాలి, రాష్ట్రం కోసం నిలబడాలి. మనం ఎలాంటి ఎంత దూరం వెళ్ళినా ఎంత సుదూరం వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాలి అనే ఒక కమిట్మెంట్ ఉండే లీడర్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాము. అప్పట్లో కమిట్మెంట్ లేని లీడర్స్ ఒకవేళ వాళ్ళు మాట్లాడిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, పాపం ముప్పు తిప్పలు పడ్డాడు కానీ గుడివాడ అమర్నాథ్ కవర్ చేసుకోవడానికి. బేసిక్ ప్రాబ్లం ఏంటో చెప్పనా సార్? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఫారెన్ ఇంగ్లీష్ మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడారు అనుకోండి, ఆర్ ఎల్స్ లేకపోతే అక్కడ యుఎస్ ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడారు అనుకోండి, లేకపోతే ఆఫ్రికన్ స్లాంగ్, కైండ్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది ఇంగ్లీష్ లో, టెక్స్చర్ ఉంటుంది, అట్లా మాట్లాడారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి కనీసం గ్రహించే శక్తి ఉండదు. పాపం ఒక పక్కన తెలుగులో దాని అర్థం చెప్తున్నా కూడా ఆయన తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడంతా మీడియా ఫోకస్ ఉంటుంది. మీడియాలో మళ్ళీ ఇప్పటి వరకు కేజీఎఫ్ ఎలివేషన్ చేస్తారు మా పేటిఎం బ్యాచ్. అవన్నీ ఇప్పుడు ఐపాక్ టీముని పెట్టుకుని అంత విస్తారంగా అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక బ్రిలియంట్, హీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనే విధంగా పోర్ట్రే చేద్దామని కదా. సో వాళ్ళ యొక్క టార్గెట్ అట్లా గత 10 ఏళ్లుగా చేసుకుని వచ్చారు. అప్పుడు సో ఒక్క మీటింగ్ లోనే జగన్మోహన్ రెడ్డికి ఏమీ రాదు, ఏమీ తెలీదు అనేది క్లియర్ గా తెలిసిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ మీటింగ్, నెక్స్ట్ టైం డావోస్ కి ఎందుకు వెళ్ళలేదు? ఒక్కసారి వెళ్ళినందుకే మనం ఎదవలం అయిపోయాము, ఇంటర్నేషనల్ వైడ్ గా ఎదవలం అయిపోయాము. మళ్ళీ ఇంకోసారి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇచ్చి, సారీ ఐపాక్ కి ఇన్ని కోట్లు ఇచ్చి మన మన ఇమేజ్ బిల్డింగ్ అంతా కూడా ఏమైపోద్ది, మన ఇమేజ్ బ్రాండింగ్ అంతా కూడా గంగలో పోసిన ఇదైపోయింది. సో అందుకని మళ్ళీ వెళ్ళే పరిస్థితి వరకు ఉంటే కనుక మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి బేసిక్ గా ఇది రీజన్ వాళ్ళు వెళ్ళకపోవడానికి. కానీ అంతకు మించి ఏం కదా. మీకు ఆ రోజు గుర్తుండే, ఓ ఇట్స్ అ వెరీ లెందీ క్వశ్చన్ అన్నారు. వాళ్ళేమో ఫార్మాసిటికల్స్ గురించి లేకపోతే ఇండస్ట్రీస్ గురించి ఆమె ఏదో పెద్ద క్వశ్చన్ అడిగింది, బికాస్ ఆఫ్ అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఆమె ఏదో హెల్త్ అండ్ దీని గురించి అడుగుతుండే. మొత్తం అంతా విన్నాడండి ఆయన, చెప్పిందంతా విన్నాడు. విన్న తర్వాత ఓ ఇట్స్ ఎ వెరీ లెందీ క్వశ్చన్ అని చెప్పాడు. దాని ఆన్సర్ ఏమి ఇచ్చాడో కూడా తెలియదు పాపం. అక్కడ వరకు బిట్ కట్ చేసుకుని వచ్చింది. మనం ఒకవేళ వెతికి గూగుల్లో వెతికి చూద్దామన్నా ఆన్సర్ కోసం అసలు మీడియా బయటే దొరకలేదు కదా. ఏం ఆన్సర్ ఇచ్చాడో పోనీ ఈగర్ గా వెయిట్ చేద్దామని చూస్తే మీడియా బయటే దొరకలేదు. అది పరిస్థితి సార్. బేసిక్ గా ఈ రోజు ఇప్పుడు డావోస్ మీటింగ్ చూసుకుంటే రైట్ నో డే 2 ఈరోజు ఆల్మోస్ట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యమంత్రి, అదేవిధంగా మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు, ఈరోజు 15 మీటింగ్స్ అటెండ్ అవుతున్నారండి. హోప్ఫుల్లీ 15 మీటింగ్స్ కూడా సక్సెస్ఫుల్గా అవి కంక్లూడ్ అవ్వాలని చెప్పేసి, అండ్ వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా తొందరగా ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి ఆంధ్రాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలని మనం కోరుకుందాం. సార్ నా ప్రాబ్లం ఒకటే సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే బ్రాండింగ్ కోసం సార్. బ్రాండింగ్ కి కొన్ని ఛానల్స్ కి ఇస్తా అని చెప్పేసి పేమెంట్స్ అనేవి ఆబ్వియస్లీ ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ టు డ్రా ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ స్విస్ ఇండస్ట్రీస్ కావచ్చు. అక్కడి నుంచి అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తే ఏ రాష్ట్రానికైనా, లేకపోతే ఆ రాష్ట్ర బ్రాండింగ్ కనుక మనం అక్కడ ముందు అడుగులో పెట్టగలిగితే ఇన్వెస్టర్స్ ని తొందరగా అట్రాక్ట్ చేయడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డెఫినెట్ గా ఒక బ్రాండింగ్ ని క్రియేట్ చేస్తారు. బ్రాండింగ్ లో చూపించుకుంటారు, మా స్టేట్ లో ఇదిగో ఇన్ని ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మా దగ్గర ఇంత న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి, లేకపోతే మా దగ్గర ఇంత మేము గవర్నమెంట్ నుంచి ఈ హెల్ప్ మేము ఇవ్వదలుచుకున్నాము అని చెప్పేసి ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వాలన్నా బ్రాండింగ్ ఇచ్చుకుంటది. సో ఆ బ్రాండింగ్ విషయంలో కూడా ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్ కి కనుక మనము జీవోస్ ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు రిలీజ్ చేస్తే, లక్షల్లో రిలీజ్ చేస్తే కోట్లల్లో అని చెప్తూ, మళ్ళీ లేకపోతే అవసరమా అని చెప్తూ, గంగలో పోసిన పన్నీర్ అని చెప్తూ ఇట్లాంటి ఒక నెగిటివ్ బ్రాండింగ్ చేయడం అనేది ఒకే ఒక్క వైసీపీ పార్టీకి చెల్లుతుంది సార్. ఎందుకంటే రా బుద్ధి గడ్డి వారు తిన్నవాడు అధికారం కోల్పోయినప్పటి నుంచి చేస్తున్నవన్నీ ఇవే కదా. సార్. బుద్ధి ఉండేవాడైతే, వాడు నిజంగా అశుద్ధం తినని వాడైతే ఏమనుకుంటాడు సార్, ఈ రాష్ట్రంలో పుట్టాము, ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చు, మేమైతే అదే కోరుకుంటాం సార్. ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, ఏం కావాలని కోరుకుంటాము? రాష్ట్రానికి పెద్ద పెట్టుబడులు రావాలి, ఇక్కడున్న నిరుద్యోగ సమస్య పోవాలి, ప్రతి ఒక్కరూ కూడా వారి కాళ్ళపై నిలబడే విధంగా ఈ రాష్ట్ర యువత ముందుకెళ్ళాలి, లేకపోతే ఇంతమందికి జీవనోపాధి కల్పించాలి అనేది
ఎవరైనా సరే మనిషి అనేవాడు కోరుకుంటారు. కానీ గత 2 రోజులుగా వీళ్ళు చేస్తున్న నెగెటివ్ బ్రాండింగ్ మనం చెప్పుకోవచ్చు. పేరు మోసిన సో కాల్డ్ జర్నలిస్టుల పేరుతోటి వాళ్ళతోటి ఒక ఫేక్ నెరేటివ్